నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు। గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 4వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు। పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు। పండ్లు ఒక ఒక్క పక్కన పెట్టుకోండి, తాగి స్వామి వైకుంఠపుర క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస సందర్భంగా 27వ సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి ఆదివారాల్లో 4వ ఆదివారంగా ఈ రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడుతున్నాయి। ప్రత్యేకించి ఈ రోజున సుమారు 193 వ్రతంలో పాల్గొన్నారు। వారందరికీ కూడా ఆ దేవదేవుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం। దేవస్థానంలో నామమాత్రపు రుసుముతో కేవలం 1000 రూపాయలకి పూజా సామాగ్రి, ప్రసాదాలు, శేషవస్త్రం, రూపు, లామినేషన్ ఫోటో, పూజానంతరం దంపతులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందజేయటానికి తగిన ఏర్పాట్లు దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు। ప్రతి శనివారం 10 గంటల నుండి ఇక్కడ మనకి బహిరంగ వేలంలో నామమాత్రపు రుసుముతోనే ఆ వేలంలో భక్తులందరికీ అందజేయాలని బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరుగుతుంది। ఈ స్వామివారి పట్టు చీరలు, పట్టు వస్త్రాలన్నీ కూడా భక్తులు ప్రతి శనివారం 10 గంటలకి జరిగే బహిరంగ వేలంలో పాల్గొని ఆ వస్త్రాల్ని స్వీకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం। కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేడు 4వ వారంగా భక్తులు విరివిగా పాల్గొన్నారు। ఈ భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మన దేవస్థానం సిబ్బంది కానీ, ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ పర్యవేక్షణ చేస్తున్నారు। ఇంకొక వారం అంటే కార్తీక మాసంలో చివరి వారంగా డిసెంబర్ 1న అమావాస్య వచ్చింది। అందరికీ కూడా భక్తులకి అమావాస్య అనగానే కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ ఈ కార్తీక అమావాస్య అనేది చాలా మంచిది, అందరికి కలిసి వస్తుంది కనుక ఆ చివరి వారంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం। కార్తీక మాస పర్వదిన సందర్భంలో ఈ 4వ ఆదివారమున సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నవి। దీనికి సంబంధించింది గాను మొత్తం 193 మంది దంపతులు వ్రతం నందు పాల్గొని ఉన్నారు। వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। అలాగే ఈ పూజ అనంతరం వారి అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది। రెండు స్టాల్స్గా పెట్టి ఉన్నాం। ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి తరపున వచ్చిన వాళ్ళ చుట్టాలకి అందరికి కూడా అన్నప్రసాదం జరుగుతుంది। పురపాలక సంఘ పరిధిలోని భూ యజమానులు రీసర్వేకు సహకరించాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు। ఈ నెల 26 నుంచి భూ రీసర్వేను ప్రారంభిస్తున్నామని తెలిపారు। భూ యజమానులు భవన, ఖాళీ స్థలాలు, వ్యవసాయేతర రీసర్వేకు సచివాలయ సిబ్బందికి సహకరించాలని అన్నారు। రీసర్వే పూర్తయిన తర్వాత భూ యజమానులకు ఆస్తికి సంబంధించిన భూ హక్కు పత్రం జారీ చేస్తామని కమిషనర్ వెల్లడించారు। పట్టణంలో ప్రాపర్టీస్కు సంబంధించి రీసర్వే ప్రారంభిస్తున్నాం। గతంలో అంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గతంలో 100 సంవత్సరాల కిందట అంతటా ఉన్నటువంటి భూములను, వాటి యొక్క కొలతలను, సరిహద్దులు అన్నీ కూడా ఉంచారు, నిర్ధారించారు। వాటిని మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేసి
రెవెన్యూ రికార్డుల ప్రకారంగా, టౌన్ సర్వేయర్ రికార్డుల ప్రకారంగా చేసి మళ్ళీ వాటికి ప్రతి ప్రాపర్టీకి, అంటే టౌన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీకి గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్కు మళ్ళీ సరిహద్దులు డిసైడ్ చేసేటువంటి ఆ కార్యక్రమం చేసి వాటికి మళ్ళీ ఇంటి శాశ్వతంగా హక్కు పత్రాలు ఇచ్చేటువంటి ఆ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. రేపు 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి సచివాలయంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, అమ్యూనిటీ సెక్రటరీ, ఇలా 5 మందితో కూడుకున్నటువంటి బృందం మీ ఇంట్లోకి వస్తారు. మీ ఇంట్లోకి వచ్చి ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు. నోటీస్ మీకు సర్వ్ చేయబడుతుంది. మీరు ఈరోజు సర్వేకి రమ్మంటేనుగా ఆ రోజు సర్వేకి వస్తారు. అందులో జరగబోయేటట్టుగా మా దగ్గర ఆల్రెడీ రికార్డ్స్లో మీ ఇళ్లకు సంబంధించిన అన్ని కొలతలు ఉన్నాయి. వాటి ప్రకారంగా ల్యాండ్ పైన అలాంటివి ఉన్నాయా లేవనేసి గ్రౌండ్ ట్రూత్ కొరకు రాబోతారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించుకొని సహకరించాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇందులో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా అవుద్ది. ఎక్కడ కూడా వేరే వేరే విషయాలకు స్కోపే లేదు. అలా ఎక్కడైనా కానీ అలాంటి సమస్యలు ఉంటే కనుక నేరుగా మా దృష్టికి తేవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. సో దీన్ని గమనించండి. పాఠశాల భవనానికి సంబంధించిన కిటికీ అద్దం 5వ అంతస్తు నుండి విద్యార్థిపై పడటంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మీరాజ్ పాఠశాల వదిలిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో సైకిల్ తీసుకుంటున్న సమయంలో 5వ అంతస్తు నుండి కిటికీ అద్దం ఊడి మీరాజ్ తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సంఘటన జరిగిన పాఠశాలను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎంఈఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. విద్యార్థుల భద్రతా దృష్ట్యా అన్ని భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ప్రమాణాలు అన్ని పాఠశాలలో తీసుకునే విధంగా చర్యలు చేపడతామని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. హాలిడేస్లో వీళ్ళు ఏం చేస్తారు? నేను కంప్లైంట్ కూడా చెప్పాను, 2-3 సార్లు కంప్లైంట్ చెప్పాను. వీళ్ళు పట్టించుకోవట్లేదు. నిన్న సాయంత్రం కేకేఆర్ గౌతమ్ పాఠశాల యందు 6వ తరగతి చదువుతున్నటువంటి షేక్ మీరాజ్ బాబు 5 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత తన యొక్క సైకిల్ని తీసుకోవడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. 5వ అంతస్తులో ఉండేటువంటి కిటికీ జారి బాబు మీద పడింది. బాధాకరం, శోచనీయం. బాబుకి ఆ పెంకులన్నీ కూడా గుచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి యాజమాన్య వారిని కోరేది మొత్తం కూడా ఆ కిటికీలన్నీ కూడా రీప్లేస్ చేసి మొత్తం కూడా రిపేర్ చేయించవలసింది కోరుతున్నాం. పేరెంట్స్ కూడా గతంలో మేము 2-3 సార్లు తెలియజేసామని చెప్పారు. ఇటువంటి పునరావృతం కాకూడదు. పిల్లలు పేరెంట్స్ మనల్ని నమ్మి పిల్లల్ని ఇక్కడ చేర్చినప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు సంరక్షణ కూడా చేయాలి. దీనికి సంబంధించి కూడా ఎందుకు ఇటువంటి పునరావృతం అయింది, ఎందుకు దీన్ని మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి మరి విద్యాశాఖ తరపు నుంచి కూడా వారిని ఎవరిని అడగడం జరుగుతుంది. దీన్ని మనం డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాఠశాల కాదు, మిగిలినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్లో వాటన్నిటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. వాటి కిటికీలు సరిగ్గా ఉన్నాయా, ఫ్లోర్ సరిగ్గా ఉందా, లేకపోతే అక్కడ ఉండేటువంటి గ్రిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవనేది కూడా చూసి మేము నివేదిక తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి యాజమాన్య వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ బాబుకి అయ్యేటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా వారే పూర్తిగా మరి చెల్లించి ఆ బాబుని పూర్వస్థితికి తీసుకొచ్చే విధంగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా పిలిపించాం.
మరి పేరెంట్స్ నమ్మకాన్ని పెట్టుకొని మరి పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఆ బాబు ఫస్ట్ క్లాస్ నుంచి మరి ఇక్కడే చదువుతున్నాడని చెప్పారు. ఇంకొక బాబు కూడా ఇదే పాఠశాలలో ఉండాలని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మొత్తం కూడా రిపేర్స్, మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి చేయించవలసిందిగా ఇవన్నీ పోవడం జరుగుతుంది. మరి బాబు ప్రస్తుతం మరి హెల్త్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. వారు ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు. మరి డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మామూలుగా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనప్పుడు మెరుగైనటువంటి వైద్యం ఇక్కడ కాకపోయినా సరే ఇంకెక్కడైనా సరే తల్లిదండ్రులు ఎక్కడైతే కోరుకుంటారో, ఎవరి ద్వారా అయితే వైద్యం చేయాలని చెప్పి కోరుకుంటారో వారిని పూర్తి స్వేచ్ఛ వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు చూయించుకుంటే మేనేజ్మెంటు ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చెల్లించుకునేది జరుగుతుంది. మరి మౌలిక సదుపాయాల విషయంలో కానీ, టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉండేటువంటి చెత్త వాటి విషయంలో కానివ్వండి, పూర్తిగా కూడా విద్యాశాఖ వాటిని పర్యవేక్షణ చేసి తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇన్సిడెంట్స్ నేను చూసినట్లయితే దాదాపు అన్నీ కూడా సౌండ్నెస్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నాం. రికగ్నేషన్ పర్మిషన్ ఇచ్చే టైంలోనే సౌండ్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా సౌండ్నెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇటువంటి ఏమైనా పునరావృతం అయితే మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనకడిగేయాలి. పత్తి రైతుల సమస్యలు తెలుసుకోగానే మొట్టమొదటిగా మేమే స్పందించాం. వేగవంతమైన నిర్ణయాలతో పత్తి కొనుగోలు, CCI కేంద్రాల ప్రారంభం తదితర నిర్ణయాలు జరిగాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి, అవి పరిష్కరిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రైతు సమస్యలు, గణాంకాలపై అధికారులను కొన్ని నివేదికలు అడిగారు. ఈ క్రాప్, పంట బీమా సౌకర్యం, కౌలు కార్డులు తదితర అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చలు జరిగాయి. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ వరి, పత్తి తదితర వ్యవసాయ సంబంధిత సమస్యలు, రైతాంగ సమస్యలపై సమావేశంలో చర్చలు జరిగాయని అన్నారు. ఆయా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టియానా, బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, నక్క ఆనంద్ బాబు, కలెక్టర్ నాగలక్ష్మి, బాపట్ల జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, యేసురత్నం, జెడ్పీ CEO జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. ఇతర కార్పొరేషన్ జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే జ్యోతి బస్ జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీసీలకు మేము వెళ్ళి ఇవన్నీ మెజర్ చేసి అక్కడ వాళ్ళందరినీ మాట్లాడి 61 సెంటర్లో పత్తి కొనుగోలు చేసే విధంగా చేసాం మేము. రెండోది, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయి ఉన్నారు. కొంతమంది CCI అధికారులు, దళారులు అందరూ కుమ్మక్కయ్యి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది ఈ పరిస్థితి. దీన్ని ఇమీడియట్ గా వీళ్ళు చేయకపోతే నేను సెంట్రల్ మినిస్టర్ గారితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడి, CCI చైర్మన్ గారితో మాట్లాడి ఆగమేఘాల మీద వేరే అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ మేము ఓపెన్ చేసి చేపిస్తా ఉన్నాం. మీరు చెప్పిన 12% ఆ లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారన్నమాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను, మీరు CCI అనేది వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష సంస్థ కాదు, మీరు ఉంది రైతులని కాపాడటానికి, మీరు మీ ప్రథమ కర్తవ్యాన్ని మీరు మర్చిపోవద్దు అని క్లియర్గా చెప్పాం. చేస్తారు. మీరు కూడా ఏదన్నా ఎక్కడన్నా మళ్ళీ తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఈ 8 to 12% ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇది పెడితే ఒక్కొక్కసారి ఇంకా అంటే మరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది తప్పించి దాన్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో పోయి కొంత రిలీఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. మీ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నా దృష్టికి తీసుకురండి, నా ఫోన్ నెంబర్ తీసుకురండి. తప్పకుండా రైతులకి అండగా ఉండే బాధ్యత మాది. థ్యాంక్ యూ. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలని 3 టౌన్ CI రమేష్ బాబు తెలిపారు. శనివారం పట్టణ 3 టౌన్ పరిధిలోని గుంటూరు తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఆటో డ్రైవర్లకు మరియు ఫుట్పాత్ పై వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని, అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ అసౌకర్యం కలిగే విధంగా ఆటోలను నిలపరాదన్నారు. అదేవిధంగా ఫుట్పాత్ పై వ్యాపారాలు చేసేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ CI రమేష్ బాబు, ట్రాఫిక్ SI రాజ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
లాగా లాభం ఉంటుంది. సాయంత్రానికి ఒక 500 రూపాయలు ప్రజలకు అలానే ఆటో యూనియన్ వర్కర్స్ అందరినీ కూడా ఈ రోజున పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్న రోడ్లకి ట్రాఫిక్ రోజు పెరిగిపోతూ ఉంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే మార్గంలో మనం ఎంత చెప్పినా కూడా మన ఆటో డ్రైవర్స్ వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఈ రోజున ట్రాఫిక్ ఎస్ఐ గారు సమస్యలు అందరినీ పిలిపించి ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫైనే కాదు, ఫైన్ వేయడం వల్లే వాళ్ళు మారిపోతారనేది పొరపాటు. ఓన్లీ వాళ్ళకి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ నేర్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అందరినీ పిలిచాము. అన్ని స్టాండ్ వాళ్ళు వచ్చారు. సుమారుగా 350 బండ్లు, అంటే మన టౌన్ నుంచి జనాల నుంచి బయటకు వెళ్ళే బండ్లు 350 బండ్లు దాకా ఉంటున్నాయి. ఆ 350 బండ్లో ఒక 50 మంది మా దగ్గర వచ్చారు. రిమైనింగ్ వాళ్ళని ఈవినింగ్ పూట మేము వెళ్ళి డూస్ చేయవలసినవి చేయకూడనివి వాళ్ళకి తెలియజేస్తున్నాము. దాని ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషన్ బాధరుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫుట్పాత్ అంటే ఖాళీ నడక, అది ఎవరైతే రెగ్యులర్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా దానికోసము నడక కోసం అడిగి చేసే ఫుట్పాత్లో అనవసరంగా షాపులు, శనక్కాయ బండ్లు, మొక్కజొన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.